ఆ టీంలో దానకర్ణుడు. సో గాయ్స్ ఈరోజు డే 3 మన దండేలి గోకర్ణ ట్రిప్లో డే 3. సో పొద్దున్న లేచి 8 o'clock 9 o'clock అందరం రెడీ అయ్యేసరికి 8-9 అయిపోయింది ఆల్రెడీ. మెల్లగా రెడీ అయ్యి మధ్యలో టిఫిన్ చేసేసి మిర్జాన్ ఫోర్ట్ ఓకే రెడీ అయిపోయి మిర్జాన్ ఫోర్ట్ వచ్చేసినాము. సో చూపిస్తాం మిర్జాన్ ఫోర్ట్ ఎట్లుందో, లెట్స్ సీ. సో ఇదే గైస్ మిర్జాన్ ఫోర్ట్. పబ్లిక్ బాగానే ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. అదేంటో ఫ్రెండ్స్, మన ఇండియాలో మదర్ టంగ్ కంటే ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సర్లే చూద్దామని ఫోర్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినా. చూడడానికి పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ రీసెంట్గా నేను బీదర్ ఫోర్ట్ విజిట్ చేసిన. బీదర్ ఫోర్ట్ మస్తు ఉండే, ఆ వ్యూ అండ్ ఆ లొకేషన్స్ అయితే సూపర్ ఉండే అసలు. అది కూడా కర్ణాటకనే, ఇది కూడా కర్ణాటకనే. సో దీనికంటే అది బెటర్ అనిపించింది నాకైతే. ఇక్కడ ఎక్కువ కన్స్ట్రక్షన్ కూడా లేదు అండ్ ఘోరంగా ఎండ కొడుతుంది. ఎండలో తిరగలేకపోతున్నా అసలు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం తొందరగా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఫోర్ట్లోకి అయితే ఫ్రీ ఎంట్రీ, ఛార్జెస్ ఏం లేవు. బీదర్ ఫోర్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంకెవరన్నా చూడకపోతే చూడండి. చలో లెట్స్ గో. ఇప్పటికైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా పెద్దగా ఏం లేదు, ఫుల్ ఎండ కొడుతుంది, చెమట అసలు అబ్బా తట్టుకోలేకపోతున్నా. ఎక్కడికి? కుర్లీ బీచ్ నుండి ఓమ్ బీచ్. ఓకే, ఎంతసేపు? 40 minutes బ్రో. ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఒక 2 kilometers, 1.5. ఓకే చలో లెట్స్ గో. అసలు ఇటు అసలు రూటే లేదు, ఘోరంగా ఎండ కొడుతుంది, ఘోరాతి ఘోరం ఎండ, చెమట మొత్తం స్నానం చేసినట్టు అవుతుంది ఎండల. రూటే లేదు కానీ తోలుకోబోతుండు, ఎటు తోలుకోబోతాడో ఏమో. చలో ఓమ్ బీచ్ గోయింగ్. ఇంకా కానీ ఘోరంగా ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. సో ఈ ఎండలా తిరుగుతున్నందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ట్రెక్కింగ్. వావ్, వెరీ నైస్. ఒక 500 to 800 meters ట్రెక్ చేసిన తర్వాత ఈ లొకేషన్ వచ్చింది. వెల్కమ్ టు ఓమ్ బీచ్. మస్తు ఉంది కదా ఇక్కడ. వావ్, మస్తు ఉంది బీచ్, ఓమ్ బీచ్. హాఫ్ వరకు ఒక బీచ్, మళ్ళీ అక్కడ నుండి ఇంకో వేరే బీచ్ ఉంటుంది. అక్కడ మొత్తం ఫారినర్స్. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ వెళ్తే కనిపిస్తుంది నాకు ఓమ్ బీచ్? స్ట్రైట్ అట్లా పోయిరా, అట్లా ఆడ వరకు అక్కడ కనిపిస్తుందా? ఆ ఎండ్ వరకు ఒకసారి అట్లా పోయిరా, టైం పాస్. బోటింగ్ చేయొచ్చా మేము ఇక్కడ? 1.5 hour ఉంది బ్రో. 1.5 hour వచ్చేసేయండి. మీరు బోటింగ్ చేయొచ్చు, జెట్ స్కీ ఉంటుంది, స్పీడ్ బోట్ ఉంటుంది, బనానా రైడ్ ఉంటుంది, చాలా ఉంటాయి. వెళ్ళండి, వెళ్ళి చూసిరండి. ఓకే. సో దిస్ ఈజ్ ఓమ్ బీచ్. ఓమ్ బీచ్ బాగుంది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా ఆర్కే బీచ్ వెళ్ళిన, సో బెటర్, ఇది బాగా అనిపిస్తుంది లొకేషన్. లోపలికి వెళ్ళిన తర్వాత అతను మనకే ఇస్తుండే డ్రైవింగ్ అంటే ఎక్సిలేటర్ మనం కంట్రోల్ చేయొచ్చు, ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వెళ్ళొచ్చు. అబ్బా లోపలికి వెళ్ళిన తర్వాత మస్తు అనిపించింది నాకైతే. అంటే ఏముండదు అంటే నేను ఫస్ట్ టైం కాబట్టి నాకైతే మస్తు అనిపించింది. వ్యూ అయితే మస్తు ఉండే లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ బ్రో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ ఎండ్లో క్రాస్ జిగ్జాగ్ చేసుకుంటా తీసుకొచ్చిండు ఆ బోట్ని. మస్తు అనిపించింది, హైలైట్ అనిపించింది రైడ్ అయితే. పర్ పర్సన్కి 500 ఛార్జ్. హాయ్, హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నావు? బ్యాక్ చైర్ దగ్గర అదేదో లిక్విడ్ తుమ్ముతాను తెలుసా.
సో అది గైస్, బీచ్ అయితే మస్తు ఉంది. హోమ్ బీచ్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ ట్రైన్కి హైదరాబాద్ రిటర్న్ అయిపోయినాం. ఇంకా ఈ ట్రిప్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ట్రావెల్స్ వాళ్ళతో ట్రావెల్ చేయొద్దు అని అర్థమైంది అనమాట. జనవరి 9th సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనాలి ట్రిప్ ప్యాకేజీ తీసుకున్నా. అదే మన మై విలేజ్ షో అనిల్ గీలా అన్న వాళ్ళది సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అదే లాస్ట్. ఇంకా దాని తర్వాత సోలో ట్రిప్స్ ట్రై చేస్తాయి ఇక. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.